పట్టుకోండి చదివిపెట్టనా. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని బాజాప్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న చిట్చాట్లో ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో ఒప్పుకోవడం జరిగింది. మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా ఫోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్యాప్ చేస్తుందని చెప్పేసి ఆయన పలు కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది ఆనాడు. మరి అప్పుడు నేరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఫోన్ ట్యాపింగ్ అనే నేరమైనప్పుడు మరి ఇప్పుడు ఎందుకు నేరం కాదు? అంతేకాకుండా సౌత్ ఫస్ట్ పేపర్లో ఇద్దరి మంత్రులు ఫోన్లు మాట్లాడుతూ ఉంటే మేము ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పేసి బాజాప్తా వారు అధికారికంగా ఇచ్చిండ్రు. మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మరి ఆ పత్రిక వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకున్నారు. ఢిల్లీలో ఒప్పుకున్న అప్పుడు మరి మేము పర్మిషన్ తీసుకొని ఒక పద్ధతి ప్రకారం ట్యాపింగ్ చేయొచ్చు అని కూడా అన్నాడు. మరి పద్ధతి ప్రకారం ట్యాపింగ్ చేస్తే మంత్రులు ఏమన్నా మీకు మీ మంత్రివర్గం లేరా? లేకుంటే మీకు ప్రతిపక్ష నాయకులు లేక ఉన్నారా? లేకుంటే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుండ్రా? ఈరోజు ఏ ఉద్దేశంతో మీరు ఆ ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు? అంతేకాకుండా మరి మిస్ వరల్డ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఫోన్లు కూడా చాలా వరకు ట్యాప్ అయినాయని తెలిసింది. అంతేకాకుండా ఈరోజు ప్రైవసీని ఏ విధంగా లాగుతారు? కాబట్టి దీని అన్నిటిపైన ఈరోజు నేను గవర్నర్ గారికి చాలా వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్స్, ఎరోజన్ ఆఫ్ గవర్నెన్స్ ఎథిక్స్, మారల్ అండ్ కాన్స్టిట్యూషన్ అన్ఫిట్నెస్ ఇవన్నిటి మీద కలిపి నేను ఈరోజు మన తెలంగాణ గవర్నర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వంలో ఒక్క నిమిషం కూడా రేవంత్ రెడ్డి గారు పదవిలో కొనసాగడానికి వీలు లేదు. ఆయనను వెంటనే ఆయన పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలి, ముఖ్యమంత్రి పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలి. ఆయన నైతికత అనేది పూర్తిగా లేనే లేదు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇది నేరం అని చెప్పేసి ఒక సిట్టే వేసిండ్రు. దానిపైన ఈరోజు చాలా మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారు. మరి వాళ్ళకి అది ఒకవేళ లాఫుల్గా అంటే చట్ట వ్యతిరేకమైనప్పుడు అంతమంది పోలీసులు అరెస్ట్ అయ్యి అమెరికాకు పారిపోయిన వ్యక్తులను కూడా గుంజుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి, జైళ్ళలో పెట్టిన పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈరోజు అది తప్పు కాదు, అది బాధాప్త చేయవచ్చు అని ఏ విధంగా చెప్తారు? అంతేకాకుండా ఈరోజు పుట్టస్వామి జడ్జిమెంట్ ఒకటి ఉన్నది. దీస్ రెవల్యూషన్స్ సజెస్ట్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ ఇంటర్నల్ ఎపిసోడ్ నెట్వర్క్ టార్గెటింగ్ కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీస్, మినిస్టర్స్ అండ్ పార్టీ కొలీగ్స్. This not only shatters democratic norms but also violates the right to privacy as established in the Supreme Court's landmark Puttaswamy judgment and potentially breaches multiple provisions of the Indian Telegraph Act 1885 and Information Technology Act 2000. ఇవన్నీ పుట్టస్వామి జడ్జిమెంట్ ప్రకారము ఏ జడ్జిమెంట్ ప్రకారం చూసినా ఇది నేరము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమని డిస్క్వాలిఫై చేయాలని అంటే ఈ మంత్రులు ఇప్పటికైనా మీరు వెంటనే దీన్ని బరతరఫ్ చేయాలని చెప్పేసి మీరు వెంటనే ఒక సిఎల్పి మీటింగ్ వెంటనే కండక్ట్ చేయాలి. ఈరోజు మంత్రులు ఇంకా మీ మంత్రి శాఖలలో కొనసాగుతుంటే నిజంగా సిగ్గుచేట అనిపిస్తుంది. ఈరోజు మీకు ప్రైవసీ లేదు, మీ ఫోన్లకు ప్రైవసీ లేదు, మీ మాటలకు ప్రైవసీ లేదు. ఇంకా మీరు ఇతని నాయకత్వంలో ఇంకా మీరు కొనసాగడానికి మీరు సిద్ధపడ్డారంటే మీరు దేవుడే కాపాడాలి. కాబట్టి మీరు వెంటనే ఈయన సిఎల్పి మీటింగ్ సమావేశం పెట్టాలి. ఈయన అనర్హుడిగా క్యాబినెట్లోనే మీరు ప్రకటించాలి. ఈరోజు మంత్రులు మీరు నిజంగా మాకే సిగ్గు అనిపిస్తుంది మీరు చేస్తుంటే, మీరు ఆయన శాఖలో ఉండాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. మరి మీరు ఏ విధంగా కొనసాగుతుందో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. దీని మీద సిఎల్పి మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మరి దీన్ని సీరియస్గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమవుతలేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా వీటిపైన సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ కోరిన రాష్ట్రపతికి పంపుతా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా దీని ఒక పోరాటం, ప్రజాస్వామ్యం కాపాడడానికి మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.